తన యందు విశ్వసించిన వారు కొంతకాలానికి అవిధేయులైతే దేవుడు అట్టి ప్రజలను వెంటనే శిక్షించి సంపూర్ణంగా విసర్జిస్తాడా? ఈ విషయాలను ఈ పాఠంలో తెలుసుకుందాం. ప్రియమైన మిత్రులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య ద్వారా మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. గత కొన్ని రోజులుగా మనము ఇర్మియా గ్రంథ అధ్యయనాల ద్వారా లోతైన ఆధ్యాత్మిక సత్యాలను క్రమబద్ధంగా నేర్చుకుంటున్నాం. నేటి ఈ కార్యక్రమంలో ఇర్మియా ప్రవక్త బారూకు అనే వ్యక్తికి మరియు ఐగుప్తు, ఫిలిస్తీ మరియు మోయాబు దేశాలకు ప్రవచించిన ప్రవచనాలకు సంబంధించిన విశేషాలను తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని విందామా? ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా 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 ఆరాధనా. నీ చేతులు చాపి కౌగిలిలో కాపాడుచుంటివే, దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ
ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా. మహోన్నతుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, గత కొంతకాలంగా మనము ఇర్మియా గ్రంథాన్ని ఒక క్రమబద్ధంగా ధ్యానించుకుంటున్నాం. కొన్ని సత్యాలను మరలా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఇర్మియా ఒక విలపించే ప్రవక్తగా ఉండి దేవుని యొక్క మనసును, దేవుని యొక్క వాక్య ప్రవచనాన్ని సందేశం రూపంలో దేవుని ప్రజలకు తెలియజేస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తాం. తన హృదయంలో ఉన్న గొప్ప భారాన్ని ఇంతగా మనతో పంచుకున్న ప్రవక్త మరొకరు లేరు. ఇదే ఇర్మియా యొక్క ప్రత్యేకత. అతడు చిన్న వయసులోనే బాలుడుగా ఉన్నప్పుడే ప్రవక్తగా ఉండడానికి పిలువబడ్డాడు. ప్రవక్తగా ఉండడానికి స్వయంగా దేవుని ద్వారా నియమించబడ్డాడు. ఇర్మియా ప్రజల చేత ఎంతో ద్వేషించబడ్డాడు, కొట్టబడ్డాడు, బోండలో చెరసాల్లో వేయబడ్డాడు, ద్రోహిగా కూడా చిత్రీకరించబడ్డాడు. అతని సందేశమే అతని స్వంత హృదయాన్ని బద్దలు చేసింది. ఇర్మియా హృదయము ఒక తల్లి హృదయంను పోలి ఉన్నది. అందుకే దేవుడు కన్నీటితో నిండిన కళ్ళు కలిగిన ఈ వ్యక్తిని తీవ్రమైన తీర్పు సందేశాన్ని అందించడానికి నియమించుకున్నాడు. అతడు ఇచ్చిన సందేశము అతని సొంత హృదయాన్ని విరిచివేసింది. ఇర్మియా దేవుని చేత వాడబడిన ఒక గొప్ప ప్రవక్త. తన జాతి భవిష్యత్తును గురించి అతడు ఎంతో ఆందోళన చెందాడు, వలవల ఏడ్చాడు. తన స్వంత జాతి ప్రజలు దేవుని మాట వినడం లేదు, అధోపతనం చెందుతున్నారని, అయ్యో నా ప్రజలు నాశనం అవుతున్నారని, దేవుడు చెప్పిన మాట వినకుండా అవిధేయులై ఎంతో ఘోరంగా దేవునికి దూరం అవుతున్నారని విలపించాడు. ఈ రీతిగా తన హృదయంలో ఎంతగానో కుమిలిపోయాడు. తన చుట్టూ ఎన్ని జరుగుతున్నప్పటికీ, ఏది ఏమైనప్పటికీ ఇర్మియా దేవుణ్ణి నమ్మకంగా అనుసరించాడు. దేవుని మాటలు ప్రకటించడానికి ఇర్మియా ఈ భూమిపై దేవుని ప్రతినిధిగా ఉన్నాడు. ఈ సమయంలో ఇర్మియా ఒంటరిగా నిలిచాడు మరియు తన దేశంపై రాబోయే తీర్పులను ప్రకటించడానికి అతడు ఒక్కడే నియమించబడ్డాడు. ప్రారంభంలో ఇర్మియా దేవుని పని చేయడానికి నేను సమర్థుణ్ణి కాను, నాకు సామర్థ్యం లేదు అని ఒప్పుకున్నాడు. నిజమే ప్రియులారా, నేను చేయలేను, నేను అసమర్థుణ్ణి అన్న వ్యక్తినే దేవుడు వాడుకుంటాడు. కానీ నేను అన్నీ చేసేస్తాను, అన్నీ చేయగలను, సమస్తం నా వల్ల అవుతుంది అని అనుకున్న వాళ్ళను దేవుడు ఎన్నడూ వాడుకోడు. ప్రజలు ఇర్మియా ద్వారా వచ్చిన దేవుని హెచ్చరికలను వినడానికి ఇష్టపడకుండా వాటిని తిరస్కరించారు. ఈ లోకంలో దేవుడు మనకు ఇచ్చిన బాధ్యతను
నెరవేర్చే వారంగా ఉండాలి. కానీ ప్రజలు ఏమంటారో ఏమనుకుంటారో అని ఆలోచించడం మన పని కాదు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అందించడమే మన బాధ్యత. వాస్తవానికి దేవుడు ఇర్మియాతో అన్నాడు, నీవు పుట్టకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, సేవ కొరకై నేను నిన్ను పిలిచాను, అభిషేకించాను అన్నాడు. ఇది దేవుడు ఇర్మియా జీవితంలోనూ అలాగే మన జీవితంలోనూ దేవుడు కలిగి ఉన్న సార్వభౌమత్వాన్ని తెలియజేస్తుంది. దేవుడు ఇర్మియాను తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. ప్రతిష్ఠించుట అనే మాటకు దేవుడు వాడుకొనుటకు ప్రత్యేకించబడుట అని తెలుసుకున్నాం. దేవుడు వాడుకోవడానికి ఏది ప్రత్యేకించబడినప్పటికీ అది ఆయన కొరకు ప్రతిష్ఠించబడుతుంది. ఇక దేవుడు ఇర్మియాకు ఇచ్చిన సందేశం అతని గుండెను చిన్నాభిన్నం చేసింది. ఎందుకంటే అతడు తన ప్రజలను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి వారికి రాబోయే ఆ విపత్తును గురించి చెప్పడానికి అది అతనికి ఎంతో వేదనను కలిగించింది. ప్రభువు మాట్లాడుతున్నప్పుడు మనము వినే వారంగా ఉండడం ఎంతో మంచిది. దేవుని ప్రజలు ఆయనకు అవిధేయులై ఆయనను బాధ పెట్టినప్పుడు సైతము నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని దేవుడే స్వయంగా అంటున్నాడు. అయితే వారు ఆయన్ని మర్చిపోయారు, కానీ దేవుడు ఏమాత్రము వారిని మర్చిపోలేదు. దేవుడు మనలను మలినమైన లోకం నుండి వేరు చేసి తన కొరకు సాక్షులుగా ఉండాలని ఆయన మనలను కోరుకుంటున్నాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఆధ్యాత్మికంగా భ్రష్టులై దేవునికి దూరమయ్యారు. ఏ దేశమైనా మొదట ఆత్మీయతలో పడిపోనంత వరకు పతనం చెందదు. నాశనానికి ముందు గర్వము నడుచును అన్నట్లుగా మొదట ఆత్మీయ విశ్వాస భ్రష్టత, తరువాత భయంకరమైన అనైతికత, చివరికి రాజకీయ అరాచకం వస్తుంది. దేవునిచే మరియు దేవుని కొరకు సృష్టించబడిన మానవుడు దేవుడు లేకుండా జీవించలేడు. వాస్తవానికి వారు తమ స్వంత దేవుళ్లను సృష్టించుకొని పెంచుకున్నారు. మొదటగా వారు యెహోవాను తిరస్కరించారు. రెండవదిగా వారు తమకంటూ స్వంత దేవుళ్లను సృష్టించుకున్నారు. ఒక మనిషి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తనకు తాను దేనికైతే అప్పగించుకుంటాడో అదే విగ్రహారాధనగా చెప్పవచ్చు. బైబిల్ గ్రంథము అత్యాశను, పేరాశను లేదా దురాశను విగ్రహారాధనగా బోధిస్తుంది. నేటి ప్రపంచంలోని ప్రతి దేశము జీవమున్న మరియు నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టింది. ఇది లోకం యొక్క నైతిక స్థితిని బట్టి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నేటి దినాల్లో అనేక స్థలాల్లో, దేశాల్లో అనేక సంస్కరణలను చూస్తూ ఉన్నాం. అయితే ఉద్యమం లేని సంస్కరణ ఎప్పుడు కూడా నిజమైన మార్పు కాదని మనం గుర్తించాలి. కొంతమంది ప్రజలు ఉత్సాహాన్ని దేవుని నడిపింపుగా తప్పుగా అర్థం చేసుకుంటారు. జీవితాలను రూపాంతరం చేయలేనప్పుడు అది నిజమైన ఉజ్జీవం కానే కాదు. దేవుని వాక్యం వైపునకు యథార్థంగా తిరగనంత వరకు, దేవుని వాక్యానికి సరైన చోటివ్వనంత వరకు నిజమైన ఉజ్జీవం అంటూ ఎప్పుడు రాదు, కలగదు. ఇశ్రాయేలు ప్రజలు తమ ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో పతనావస్థకు చేరుకున్నారు. పతనం లేదా మొండితనం అనేది దేవుని మార్గంలో నడవడానికి నిరాకరించడం, ఆయన మాట వినడానికి నిరాకరించడం అని అర్థం. ప్రజలు దేవుని వైపు తిరగడానికి నిరాకరించారు. ఒక దేశం కానీ, లేదా ఒక సంఘం కానీ, లేదా ఒక వ్యక్తి కానీ దేవుని తిరస్కరించినప్పుడు దేవుడు కూడా వారిని తిరస్కరిస్తాడు. ప్రజల యొక్క అత్యంత గొప్ప పాపం ఏమిటో తెలుసా? ప్రభు వాక్యాన్ని తిరస్కరించడమే. ఇర్మియా కాలంలో ఉన్న ఆ ప్రజల మాదిరిగానే మనము కూడా ఈరోజు అదే స్థితిలో ఉంటున్నాం. ప్రజలు నిజమైన మనస్ఫూర్తితో దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన వారిని రక్షిస్తాడు. ఈ లోకము దేవుని నుండి చాలా దూరం వెళ్ళిపోయింది. ప్రజలు దేవుని వైపు తిరగకపోతే వారికి ఎలాంటి నిరీక్షణ లేదు, ఉండదు. ఇక నేటి మన ధ్యాన భాగంగా ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయం నుండి 48వ అధ్యాయం వరకు ధ్యానించుకోబోతున్నాం. ముందుగా ఇందులో బారూకు యొక్క ప్రవచనాన్ని మనము గమనిస్తాం. వాస్తవానికి బారూకు అనే వ్యక్తి ఇర్మియాకు సహాయకుడిగా మరియు స్నేహితుడిగా పనిచేసిన వ్యక్తి. అతడే ఇర్మియా మాటలను ఒక గ్రంథపు చుట్టలో వ్రాసి దానిని రాజైన యెహోయాకీముకు పంపాడు. కానీ రాజు ఆ గ్రంథపు చుట్టను కత్తితో కోసి అగ్నిలో పడేశాడు. ఈ విషయాన్ని మనము ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయంలో
మనము ఇప్పటికే గమనించి ఉన్నాం. ఇక ఇర్మియా జైల్లో ఉన్నప్పుడు తన స్వగ్రామమైన అనాతోతులో భూమిని కొనడానికి, భూమికి సంబంధించి ఆర్థిక లావాదేవీలను నిర్వహించడానికి బారూకుయే అతనికి సహాయం చేశాడు. అతడు ఆ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించి భూమి కొనుగోలుకు అవసరమైన అన్ని పనులను చేసి పెట్టాడు. ఈ విషయాలన్నిటిని కూడా మనము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయంలో గమనిస్తాం. ఇక చివరికి ఇర్మియా గ్రంథము 43వ అధ్యాయము 6వ వచనం ప్రకారము బారూకు ఇర్మియాతో పాటు ఐగుప్తుకు తీసుకువెళ్ళబడ్డాడనే విషయాన్ని మనము గమనిస్తాం. ఇక ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయంలో బారూకు ఇచ్చిన ప్రవచనం వాస్తవానికి యెహోయాకీము ఏలుబడిలోనే ఇవ్వబడిందని మనము గ్రహించాలి. అందుకే మనము ఈ గ్రంథం యొక్క ప్రారంభంలోనే చెప్పినట్లు ఇర్మియా గ్రంథంలోని విషయాలన్నీ కాలక్రమానుసారంగానే కొంతవరకు అమర్చబడి ఉన్నప్పటికీ అది పూర్తిగా కాలక్రమంలో క్రమబద్ధంగా అమర్చబడి ఉండలేదు. ఈ ప్రవచనం యెహోయాకీము రాజ్యకాలంలోనే ఇవ్వబడినప్పటికీ అది ప్రస్తుతము ఇక్కడ ఈ అధ్యాయంలో రాసి ఉంచబడింది. దీనికి ఒక కారణం ఉందని నేను భావిస్తున్నాను. ఇది అనగా ఈ ప్రవచనపు మాటలు బారూకుకు ఒక ప్రోత్సాహకరంగా ఉండడానికి ఇక్కడ వ్రాసి ఉంచబడిందని నేను నమ్ముతున్నాను. ప్రవక్త అయిన ఇర్మియాతో తాను కలిసి ఉన్నట్లయితే తనకు ఏమి సంభవిస్తుందో ప్రభువు బారూకుకు ముందుగానే తెలియజేశాడు. యూదావారి శేష ప్రజలతో పాటు ఐగుప్తుకు బలవంతంగా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇది అతనికి ఒక ప్రోత్సాహకరమైన విషయంగా ఉంటుంది. ఇక ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 2-3 వచనాలను గమనిద్దాం. బారూకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలగజేయుచున్నాడు. మూలుగు చేత అలసియున్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకొనుచున్నావు. ప్రియులారా, ఇక్కడ కొన్ని విషయాలను మనము జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. యెహోయాకీము రాజ్యంలో పరిస్థితులు చాలా చెడుగా ఉన్నాయి. కానీ తర్వాత రాబోయే వాటితో పోలిస్తే అది ఏమీ వింతైనదిగా కాదు. నిజమైన భయంకరమైన సమయము యెహోయాకీము కాలం తర్వాత వస్తుంది. ఇక ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్లగించుచున్నాను, సర్వభూమిని గూర్చియు ఈ మాట చెప్పుచున్నాను. ప్రియులారా, ఇక్కడ పరిస్థితులు మరింత దుఃఖకరంగా మారబోతున్నప్పటికీ దీనికి తానే బాధ్యత వహిస్తున్నానని బారూకుకు దేవుడు తెలియజేయాలనుకున్నాడు. యూదా దేశానికి జరగబోయే దానికి దేవుడే పూర్తి బాధ్యత వహించాడు. కాబట్టి బారూకు ఈ విషయంలో కంగారు పడకుండా దేవుని యొక్క ప్రణాళిక కార్యక్రమంలో ముందుకు సాగిపోవచ్చు అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇక ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనాన్ని గమనిద్దాం. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదుకుచున్నావా? వెదకవద్దు. నేను సర్వ శరీరుల మీదికి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ప్రియులారా, వాస్తవానికి ఈ ప్రవచనం బారూకుకు అతడు యువకుడిగా ఉన్నప్పుడు ఇవ్వబడింది. దేశ చరిత్రలో ఈ దుఃఖకరమైన సమయంలో అతడు తన కోసం ఎత్తైన లక్ష్యాలను ఆశించకూడదని దేవుడు అతనికి ముందే చెప్పాడు. అతడు చాలా కష్టకరమైన కాలాన్ని గడిపాడు. కానీ దేవుడు అతన్ని కాపాడుతున్నందున అతడు తన ప్రాణంతో బయటపడ్డాడు. ఇప్పుడు ఇర్మియా మరియు అతని స్నేహితుడు సహచరుడైన బారూకు ఐగుప్తులో ముసలివారిగా ఉన్నారు. వారు జీవించిన కష్టకరమైన కాలంలో దేవుడు వారిని ఎలా కాపాడాడో వారు అనుభవపూర్వకంగా చవిచూశారు. ఇక తర్వాత భాగంలో ఐగుప్తు, ఫిలిస్తియా మరియు మోయాబు దేశాలకు ఇవ్వబడిన ప్రవచనాన్ని మనము గమనిస్తాం. ఇర్మియా ఐగుప్తులో ఉన్నాడు. దేవునికి అవిధేయత చూపి ఐగుప్తుకు వెళ్ళిన శేషిత జనులు ఇర్మియాను బలవంతంగా తన ఇష్టానికి వ్యతిరేకంగా అక్కడికి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు ఇర్మియా చుట్టుప్రక్కల ఉన్న వివిధ దేశాలకు ప్రవచనాలను చెప్తున్నాడు.
దేవుడు ఐగుప్తుకు ఏమి సంభవిస్తుందో వారికి తెలియజేస్తున్నాడు. యూదా నుండి వెళ్ళిన శేషిత జనులు ఐగుప్తుకు వెళ్ళారు. ఎందుకంటే అక్కడ వారికి శాంతి మరియు సమృద్ధి ఉంటుందని వారు భావించారు. అయితే దేవుడు వారికి చెప్పాడు, నా దగ్గర మీ కొరకు ఒక సమాచారం ఉంది. అదేమిటంటే ఒక యుద్ధం ఐగుప్తుకు చేరుకోబోతుంది. బబులోను రాజైన నెబుకద్నెజరు ఐగుప్తును కూడా స్వాధీనం చేసుకుంటాడు. ప్రియులారా, అక్షరాల దేవుడు అన్నట్లుగా అలాగే జరిగింది. ఇక ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిద్దాం. ఐగుప్తు రాజగు ఫరో యుక్త సమయము పోగొట్టుకొనువాడనియు వట్టి ధ్వని మాత్రమే అని వారచ్చట చాటించిరి. దీనినే మరొక మాటలో చెప్పాలంటే వారు ఇక ఫరో మీద ఎంత మాత్రము ఆధారపడలేరు. ఐగుప్తు తప్పకుండా పరాజయం పొందుతుంది. ఇక ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. ఐగుప్తు నివాసులారా, నోపు పాడైపోవును, అది నిర్జనమై కాల్చబడును, ప్రయాణంనకు కావలసిన వాటిని సిద్ధపరచుకొనుడి. ప్రియులారా, ఇక్కడ ఒక గొప్ప బాధాకరమైన విషయం ఏమిటంటే యూదాలోని మిగిలిన శేషము వారు ఫరో మరియు ఐగుప్తు మీద ఆధారపడి ఒక పెద్ద తప్పు చేశారు. వారు తమ దేవుని మీద విశ్వాసం ఉంచాల్సి ఉండేది. వారు ప్రభువును విశ్వసించి ఆయన ఆజ్ఞలు పాటించాల్సి ఉండేది. అయినప్పటికీ ఇర్మియా వారికి ఆదరణ కలిగించే ఒక అద్భుతమైన ప్రవచనాన్ని ప్రవచిస్తున్నాడు. ఇక ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 27, 28 వచనాలను గమనిద్దాం. నా సేవకుడైన యాకోబు, భయపడకుము, ఇశ్రాయేలు, జడియకుము. దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను. వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును. అతడు నిమ్మలించి నెమ్మది నొందును. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడయ్యున్నాను, భయపడకుము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితినో ఆ సమస్త దేశ ప్రజలను సమూలంగా నాశనం చేసేదను. అయితే నిన్ను సమూల నాశనం చేయను. నిన్ను శిక్షింపక విడువను, కానీ న్యాయమును బట్టి నేను శిక్షించెదను. నా ప్రియ స్నేహితులారా, ఈ 2 వచనాలను చదివిన తర్వాత మీరు దేవుని వాక్యం సత్యమని నమ్మినట్లయితే దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని పూర్తిగా వదిలివేయలేదని మీరు గ్రహించాలి. వాస్తవానికి దేవుడు వారిని శిక్షించాల్సి ఉన్నప్పటికీ వారిని పూర్తిగా అంతం చేయడానికి ఆయన ఇష్టపడడం లేదు. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ప్రశ్నించాడు, దేవుడు తన ప్రజలను విసర్జించెనా? ఈ ప్రశ్నకు మనము ముందు గమనించిన వచనమే ఒక సమాధానమని చెప్పవచ్చు. ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని నమ్మినట్లయితే దానిని స్వీకరించి దాని అసలు అర్థాన్ని ఎటువంటి సందేహం లేకుండా అంగీకరించాలి. ఇర్మియా గ్రంథము 47వ అధ్యాయము ఫిలిస్తీయ దేశానికి వ్యతిరేకంగా ఇర్మియా ప్రవచనాన్ని నమోదు చేస్తుంది. యూదాలో మిగిలిన ఈ కొద్ది శేషిత ప్రజలు ఒక దేశం నుండి మరొక దేశం వైపు సహాయం కోసం చూస్తున్నారు. ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్ళాలి? ఏ దేశం మీద వారు ఆధారపడగలరు? ఈ దేశాల్లో కొంతమంది వారు శత్రువులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఆశ్రయం కోసము ఐగుప్తు వారి వద్దకు వెళ్ళాలా? అందుకు జవాబు కానే కాదు. ఎందుకంటే త్వరలో ఫిలిస్తీన్ల దేశం కూడా బబులోను చేత జయించబడుతుంది. ఇక ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయంలో మోయాబుకు వ్యతిరేకంగా ఒక ప్రవచనం ఉంది. మోయాబు ఒక జనంగా లేదు. ఇక ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 42వ వచనాన్ని గమనిద్దాం. మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మలమాయను. ప్రస్తుత కాలములోని యోర్దాను నది తూర్పు తీరంలో ఉన్నటువంటి ప్రాంతము ఒకప్పుడు మోయాబు దేశం మరియు ఆ ప్రజలు ఉండే భూమినే ఆక్రమించింది. అయినప్పటికీ దేవుడు మోయాబు ప్రజలతో తన పని ఇంకా పూర్తి చేయలేదు. ప్రస్తుతము భౌగోళికంగా వారు ఈరోజు ఎక్కడ ఉన్నారో మనకు అంతగా తెలియదు, ఎవరికి తెలియదు కూడా. కానీ దేవుడు వారిని కనుగొంటాడు. ఇక ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 47వ వచనాన్ని గమనిద్దాం. అయితే అంత్య దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించెదను.
ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబును గూర్చిన శిక్షా విధి ముగిసెను. ప్రియులారా, దేవుడు చివరి రోజుల్లో మోయాబు బందీలను తిరిగి తీసుకువస్తాడు. స్పష్టంగా మోయాబు 1000 ఏండ్ల పరిపాలన రాజ్యంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఇర్మియా కాలంలోని ప్రజలు మోయాబుకు పారిపోవడం వ్యర్థంగా ఉండేది. అక్కడ కూడా వారు సురక్షితంగా ఉండేవారు కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇర్మియా గ్రంథంలోని ప్రతి సన్నివేశము, ప్రతి చారిత్రాత్మక సత్యము వ్యక్తిగతంగా మన ఆధ్యాత్మిక జీవితాలకు ఖచ్చితమైన సందేశాన్ని ఇస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దేవుడు ప్రతి జాతికి, ప్రతి దేశానికి సృష్టికర్తగా ఉంటున్నాడు. సమస్తము ఆయన సార్వభౌమాధికారంతోనే నడుస్తుంది. ఈ సృష్టి యావత్తు ఆయన మాట వినాలి. ముఖ్యంగా మానవులుగా మనము ఆయనకు లోబడాలి. సర్వ సృష్టి మీద ఆయనకు సర్వ హక్కు ఉంటున్నది. ఒకవేళ మనము ఆయన మాటకు అవిధేయులమైతే ఆయన తీర్పును ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ పరిస్థితి ఏమిటి? నీవు ఆయనకు లోబడే స్థితిలో ఉంటున్నావా? ఒక్కసారి పరీక్షించుకోగలవు. అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ఇర్మియా తన మాటలను ఒక గ్రంథపు చుట్టలో వ్రాసి ఇచ్చినప్పుడు ఏ రాజు ఆ గ్రంథపు చుట్టను కత్తితో కోసి అగ్నిలో పడేశాడు. ఇర్మియా తన మాటలను ఒక గ్రంథపు చుట్టలో వ్రాసి ఇచ్చినప్పుడు ఏ రాజు ఆ గ్రంథపు చుట్టను కత్తితో కోసి అగ్నిలో పడేశాడు. 1 యెహోయాకీము, 2 యెహోయాకీను, 3 యెహోషాపాతు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. నేటి ఈ సందేశంలోని సత్యాలు మీ జీవితాలకు ఉపయోగకరంగా ఉన్నాయని తలస్తున్నాం. దేవుడు తన బిడ్డలను క్లిష్ట పరిస్థితుల్లో విడవక భద్రపరుస్తాడని తెలుసుకున్నాం. కాబట్టి మనము కష్టకాలమందు ఇతరులను ఆశ్రయించకుండా ఎప్పటికీ దేవుని యందే నమ్మిక ఉంచి ఆయన మాటలకు లోబడాలనేది ఈ సందేశంలో ఎంతో ప్రాముఖ్యమైన విషయం. మీ అభిప్రాయాలు, సందేహాలు, ప్రార్థనా మనవులు మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాం. దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.